ఆనాటి హైదరాబాద్ సిటీ ఈనాడు హైడ్రా బ్యాడ్గా మారిన సిటీ, నవాబులతో రువాబుగున్న సిటీ, రియల్ ఎస్టేట్లో నంబర్ 1 అన్న సిటీ, టెరిఫిక్ ట్రాఫిక్తో నిండిన సిటీ, లంచాలు కంచాలకు అడ్డా అయిన సిటీ. ఈ సిటీలో ఏదైనా చేసుకొని బతుకుదామని ఎర్ర బస్ ఎక్కి ఎర్రగడ్డల దిగిన మామా నా బతుకు. నేను బాగుండాలా, బాగా బాగుపడాలా అంటే ఎట్లాంటి ఏరియాలు ఉండాలా, ఎట్లాంటి ఇంట్లో ఉండాలా అని ఓ వాస్తు పండితుడిని కలిసిన 10 ఏళ్ళు బాధిండు. ఏం చెప్పిండో వినండి. అమీర్ అవ్వాలంటే అమీర్పేటలుండు, సంతోషంగా ఉండాలంటే సంతోష్ నగర్లుండు, కొంపల్లిలు ఉంటే కొంప బాగుంటది, నాంపల్లిలు ఉంటే నాం బాగా వస్తుంది, మణికొండలు ఉంటే మనీ మస్తుగా వస్తుంది, కిస్మత్ పూర్లు ఉంటే కిస్మత్ బాగుంటది. కిస్మత్ పూర్ల నుండి కిస్మత్ పోయి పూరు మాత్రమే మిగిలింది మామా. ఎలారా? ఇల్లు చూసినోడికి ఎంత ఇస్తే, ఇల్లు కడిగినోడికి ఎంత ఇస్తే, ఇల్లు ఓనర్కి ఎంత ఇస్తే, మిగిలిందంతా గృహప్రవేశానికి కొజ్జోలమంటూ మారు వేషాల్లో వచ్చిన గ్యాంగ్ లాక్కుంది మామా. తెచ్చుకున్న కట్నం పైసలన్నీ ఖర్చాయే, దందా చేద్దాం అనుకున్న ఆలోచనల్ని బందాయ్ 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 బన్ 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 బన్. తలరాత మారాలన్నా తనరాత మారాలన్నా పనిచేయాలి కదరా బాబు, పని చేయిపో. పనెక్కడ మామా? బిల్డింగ్ పనిని బొంబాయిలు, వెల్డింగ్ పనిని వెస్ట్ బెంగాల్ వాళ్ళు, నర్స్ పని కేరళోళ్ళు, కర్ర పని కాశ్మీర్ వాళ్ళు, కరెంట్ పని కలకత్తోళ్ళు, నల్ల పని బీహార్ వాళ్ళు, టీచింగ్ పని తమిళనాడు వాళ్ళు, డ్రైవింగ్ పని ఢిల్లీలు, మట్టి పనిని మణిపూర్ వాళ్ళు, మెకానిక్ పని మధ్యప్రదేశ్ వాళ్ళు, గుర్కా పనిని నేపాల్ వాళ్ళు, బూట్ల పనిని భూటాన్ వాళ్ళు. భూ కబ్జాలతో మనం బిజీగా ఉన్నది చూసి పక్క రాష్ట్రాలలో పనులన్నింటినీ కబ్జా చేసి కూర్చున్నారు మామా. లేబర్ పని కూడా దొరక్క, నీకు లేబర్గా బతకలేక, బార్బర్ పని నాకు రాక, ఫార్మర్ అయిన నేను ఫార్మర్గానే బతుకుతా. నేను ఫార్మర్గానే బతుకుతా మామా, ఫార్మర్గానే బతుకుతా.